To the word of God, 1 Corinthians chapter number 3 verse number 2. బైబిల్స్ ఉన్నవారు మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి మనము చదువుకుందాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుష్యులు కారా? చాలు, లెట్స్ సీ దిస్ స్క్రిప్చర్. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని నేను పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చూడండి, ఒక క్రైస్తవుడి జీవితము ఒక దగ్గర ఆగిపోకూడదు. దాన్ని ఏమంటారు తెలుసా? బేబీ క్రిస్టియన్స్. ఏంటది? బేబీ క్రిస్టియన్స్. ఎవరైతే బేబీ క్రిస్టియన్స్ దగ్గర ఆగిపోతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుగుదల చూడలేరు. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎదగాలంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ బేబీ క్రిస్టియానిటీ. బేబీ క్రిస్టియానిటీ అంటే ఎవరు తాగుతారు పాలు? చిన్న పసిబిడ్డలు, పుట్టిన వాళ్ళు పాలు తాగుతారు. ఎంతకాలం తాగుతారు అంటే ఒక 3 సంవత్సరాలు తాగగలరు మ్యాక్సిమం, లేదా 4 years తాగుతారు పసిపిల్లలు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా బలము కావడానికి వాళ్ళు ఆ పాలు విడిచి ఆహారం మీదకి తల్లిదండ్రులు ఇవ్వడానికి మక్కువ చూపిస్తారు. కానీ పౌలు అంటున్నాడు, వీళ్ళకి బలము సరిపోవట్లేదని, వీళ్ళ జీవితాల్లో వీళ్ళు ఇంకా ఎదగట్లేదని నేను పాలే ఇస్తున్నాను. నా దగ్గర ఆహారం ఉంది కానీ నేను ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తున్నాను? పాలే ఇస్తున్నాను. స్టిల్ ఐఎమ్ గివింగ్ మిల్క్ టు దెమ్. స్టిల్ ఐఎమ్ గివింగ్ మిల్క్. మీరు గమనించాలి, పాలుతో కూడిన వర్తమానాలు. దెర్ ఆర్ మెసేజెస్, బేసిక్ ఫండమెంటల్స్. అంటే పాలు అనగా ఎలా ఉంటుందంటే, ఆ పాలులో ఏముంటాయి? మ్యాక్సిమం బలం ఉంటుందా? ఎక్కువ ఉండవు పాలల్లో, కొంతే ఉంటాయి, ఎక్కువ ఉండవు. సో అందరూ ఆ పాలులోనే ఉంటాయి అనుకుంటారు, మంచిదే. కానీ పాలు లాంటి స్వార్థ, పాలు లాంటి వాక్యం అంటే స్మూతింగ్ వర్డ్స్, తర్వాత ప్యాంపరింగ్ వర్డ్స్, ఏం కాదులే, చిన్న చిన్న మాటలు, రక్షణకి సంబంధించింది, బాప్తిజానికి సంబంధించింది, చర్చికి రాకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రార్థన చేసుకోకపోతే పడిపోతావు, బైబిల్ చదవకపోతే కడుపు నొప్పి వస్తుంది. ఇవన్నీ ఏంటి తెలుసా? పాలుకు సంబంధించిన డాక్ట్రిన్స్ ఇవన్నీ. ఇంకా ఉన్నారు చాలామంది ప్రీచర్స్, పాలు వర్తమానాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మేబీ వాళ్ళల్లో చాలా PhD స్టఫ్ ఉందేమో, కానీ వాళ్ళ గొర్రెలను బట్టి ఆ సేవకులు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళని పరిస్థితిని చూసి వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర అసలు ఏమీ తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఒక మంచి అభిషేకం పొందుకున్నటువంటి దైవజనుడు వచ్చి వాళ్ళకి ఏం బోధించగలడు? ఏమి బోధించలేడు. మీ ఇంట్లో బిర్యానీ ఉంది, మీ ఇంట్లో అన్ని కూరలు చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది, కానీ నీ బిడ్డలు పాలు మాత్రమే తాగగలరు. పాలు తాగితేనే అరుగుతున్నాయి, పాలు తాగితేనే నిలబడుతున్నాయి, పాలు తాగకపోతే మిగతాయి వామిటింగ్ అవుతున్నాయి అని తెలిస్తే వెంటనే ఏమవుతుందో తెలుసా? అన్ని క్యాన్సిల్ చేసి పాలు, బ్రెడ్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు. సో ఎందుకు ఈ పౌలు ఈ మాటలు తీసుకొస్తున్నాడంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితిని, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ.
There is a different level of gospel. There is a different level of lifestyle. పాలు తాగే వ్యక్తులు క్రైస్తవులు వేరే, ఆహారము తినే క్రైస్తవులు వేరే. సో ఫ్రమ్ టుడే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంకా పాలు తాగుతున్నారు, ఇంకా నేను ఎంత వాక్యం చెప్పినా నాకు పాలే కావాలి అని అనుకుంటున్నారా, మీరు దేవుడు ఈరోజు అంటున్నాడు, పాలు విడిచిపెట్టాలి. యు నీడ్ టు డినై ద మిల్క్ ఇన్ యువర్ లైఫ్. పాలు తాగింది చాలు. ఎవ్రీ సండే వచ్చి పాపాలు ఒప్పుకుంది చాలు. ఎవ్రీ సండే ప్రభు నన్ను క్షమించు, ఈ వారం అంతా ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు అని చెప్పడం చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చిన్నపిల్లలు ప్రతిసారి పడిపోయి మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ సారీ మమ్మీ మిస్టేక్ చేశాను అని ప్రతి వారం చెప్తా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే చెప్తా ఉంటారు. సో యు ఆర్ నో మోర్ ఎ కిడ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభు ఒకటే ఇచ్చాడు. అసలు ఆ టైటిల్ నాకే ఆశ్చర్యం అనిపించింది. వాట్ ఈస్ ద టైటిల్ అని నేను చూస్తే, కమ్ అవుట్ ఆఫ్ ద బేబీ క్రిస్టియానిటీ. బేబీ క్రిస్టియానిటీలో నుంచి బయటికి రండి. ఇంకా కొన్ని చర్చెస్లో మీరు వెళ్తే, క్యాథలిక్ చర్చ్కి అక్కడికి వెళ్తే మీరు చూసినట్లయితే ఒక మదర్ మేరీ యేసు ప్రభును సంకలెత్తుకో ఉంటుంది. అది ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో. అది ఆ యేసు ప్రభు పెద్దగై 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, మన కొరకు సిలువెక్కి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు తిరిగి లేచాడు. ఇవన్నీ లేవు. ఇంకా ఎక్కడో క్రిస్టియానిటీ, బేబీ క్రిస్టియానిటీ దగ్గర ఆగిపోయింది. యు ఆర్ క్యారింగ్ గాడ్. You may not carry Bible every day, but you're carrying God. You're carrying God. రీసెంట్గా ఒక ప్రశ్న లోపల అంతరంగంలో పుట్టింది. Are you following God or are you following Bible? కొంచెం టిపికల్. అర్థమైంది క్వశ్చన్? మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారా, బైబిల్ని వెంబడిస్తున్నారా అని మీరు, నాకు ఒక ప్రశ్న వచ్చింది నా లోపల. నేను 100% దేవుణ్ణి వెంబడిస్తాను. ఇఫ్ యు ఆర్ ఎ బైబుల్ ఫాలోవర్స్, కొంచెం టిపికల్గా ఉంటుంది. నీతిమంతుడు లేడని బైబిల్ ఒకసారి చెప్తుంది నువ్వు చదివే డైలీ స్క్రిప్చర్స్లో. మళ్ళీ అదే బైబిల్ నీతిమంతుడు ఉన్నాడని, నీతిమంతులు మీరే అని చెప్తుంది. మీరు ఎలా టాలీ చేస్తారు? వెన్ యూ ఫాలో గాడ్, యూ కెన్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఆ వాక్యములో దేవుడు ఎక్కడున్నాడో నువ్వు వెతకగలవు. ఆమేన్. సో వెన్ డిసైపుల్స్ ఫాలోస్ ద వర్డ్, శిష్యులు వాక్యాన్ని వెంబడిస్తే, వాక్యంలో ఏముంది? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలా, ప్రతి మంగళవారం తలగబోసుకోవాలా, ఉపవాసం నిష్ఠగా ఉండాలా. ప్రభా, యేసు ప్రభు అంటాడు, నాన్న మినిస్ట్రీకి వెళ్దామని అంటే, ఈరోజు ఫాస్టింగ్ నేను రాను ప్రభా అంటే ఎట్లుంటుంది? యు ఆర్ ఫాలోయింగ్ బైబుల్ బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్. కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఈ మాటలు కొంచెం మీకు అర్థం కావేమో, కొంచెం మిమ్మల్ని అలజడిని పుట్టించచ్చేమో, కానీ ఇది సత్యం. యేసు ప్రభుయే వచ్చాడు. యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా కుమారుడా రా, అది విడిచిపెట్టి నన్ను వెంబడించంటే, ప్రభు లాస్ట్ ప్రేయర్ ఒక 5 minutes ప్రేయర్ అయిపోద్ది, వెయిట్ చేయి. చాలా కష్టం, చాలా కష్టం. కమ్ అవుట్ ఆఫ్ ద బేబీ క్రిస్టియానిటీ. క్రైస్తవులు ఇంకా ఎక్కడ ఆగిపోయారు? పాలు తాగే విషయం దగ్గరే ఆగిపోయాం మనం. సో లెట్ యువర్ మైండ్ సెట్ ఇంక్రీజ్ టు ద నెక్స్ట్ లెవెల్. మన ఆలోచన విధానం నెక్స్ట్ లెవెల్కి ఇంక్రీజ్ అయిపోవాలి. అపవాదికి దొరకనంత ఎత్తుకు మనం ఎదగాలి. ఆమెన్. అందుకే దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడు తెలుసా? పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజు ఎవరికి అందనంత ఎత్తుకు పక్షిరాజు వెళ్తుంది. ఎవ్వరు పక్షిరాజు, ఏ విధమైన పిచ్చుకలు, ఏ విధమైన కాకులు, ఏ విధమైన హానికరమైన ఏ జంతువు కూడా పక్షిరాజుని పట్టుకోలేవు. అంత ఆల్టిట్యూడ్లో పక్షిరాజు వెళ్తూ ఉంటుంది. మీరు ఆ ఏజ్లో మీకు అన్నం పెట్టాలి, కానీ మీరు ఏం తింటున్నారు? ఇంకా పాలు తాగదు. అందుకే నేను పాలే ఇస్తున్నాను, ఇంకా మీకు అన్నం ఇవ్వలేదు ఉంటాడు పౌలు. మన ఒకరోజు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మా మామయ్య గారికి బాగలేదు, మీరు బాగా ప్రేయర్ చేయండి అన్నప్పుడు, ఏం తింటున్నారంటే, ఆయన ఒక 70-80 సంవత్సరాలంట, ఆయన పాలు మాత్రమే తాగుతున్నారంట. ఆయన పాలు బ్రెడ్ మాత్రమే ఇస్తున్నారంట వాళ్ళకి. ఏమా అంటే, ఏమో అన్నం పోట్లే. యువర్ బాడీ ఈజ్ నాట్ రెడీ టు ఈట్ ద మీట్. యువర్ బాడీ ఈజ్ నాట్ రెడీ టు ఈట్ ద వాట్ యు కాల్ ఫుడ్. నీ శరీరము ఆహారం తినడానికి రెడీగా లేదు. మరి 120 సంవత్సరాల ఆ మోషే ఏం తిన్నాడు?
150 సంవత్సరాలకి అబ్రహాం ఏం తిన్నాడు? మనం 70 సంవత్సరాలకే నాకు ఇది అరగట్లేదు, నాకు అది అరగట్లేదు, నాకు ఇది వద్దు, నేను ఇది తినలేను, నా వల్ల కాదు అని మనం ఏమేమో సాకులు చెప్తున్నాం కదా. యా, సో మనము తినగలిగిన ఆహారం అంత ఉన్నప్పటికీ మనకు సహించట్లేదు. నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్నీ ఉన్నాయి, వసతులు, కానీ నువ్వు ఏం తాగుతున్నావు? ఇంకా పాలే తాగుతున్నావు. నీ ఇంట్లో బైబిల్ ఉంది, నువ్వు సంఘానికి వస్తున్నావు, నీవన్నీ చేస్తున్నావు, బట్ నీకు ఏది మాత్రమే అర్థమవుతుంది? పాలు తాగే డాక్టర్ని మాత్రమే అర్థమవుతుంది, కానీ గూఢార్థమైన మర్మాలు నీకు అర్థం కావట్లే. పౌలు చాలా బాధపడుతున్నాడు. నా దగ్గర ఎంత ఆహారం ఉంది తెలుసా, కానీ వీళ్ళకి నేను ఇంకా పాలే ఇవ్వాల్సి వస్తుంది, వీడికి ఇంకా ఎదగట్లే, వీడు అందుకే పాలే ఇస్తున్నా వీడికి నేను అని పౌలు బాధపడుతున్నాడు. బేబీ క్రిస్టియానిటీ నుంచి బయటికి రండి. ఈరోజు ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ బేబీ క్రిస్టియానిటీ. ఆమెన్. ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్లో మీరేం తినాలా? ఆహారం తినాలి. యు నీడ్ టు ఈట్ ద ఫుడ్. దేవుడిచ్చే ఆహారం మనం భుజించాలి. యు నో వన్ థింగ్, వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ మిల్క్. వాక్యము పాలు కాదు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడంటే ఈ వాక్యం మనకు ఆహారంగా మారింది. దిస్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ దిస్ వర్డ్ బికేమ్ అవర్ మీల్, డైలీ మీల్. దిస్ కాల్డ్ a daily bread. And for your kind information, this is not your milk. Amen. వాక్యం ఏమైంది? మీకు ఆహారం అయింది. అందుకని యేసుప్రభు అంటాడు, జీవాహారము నేనే. బట్ స్టిల్ మెనీ క్రిస్టియన్స్ ఆర్ డ్రింకింగ్ మిల్క్. చాలా క్రైస్తవులు, యవనస్తులైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, వృద్ధులైనా సరే, బాగా 70-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు సరే, ఈ బైబిల్లో ఉన్న ఆహారం తింటలే. ఈ బైబిల్ వద్దబ్బా, కొంచెం నాకు పాలు ఇవ్వ అంటే అన్నంలో నుంచి పాలు ఇవ్వగలమా? లేదంటే ఎక్కడి నుంచి మనం పాలు ఇవ్వగలం? యా, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ బోర్న్ బేబీ, ద లార్డ్ విల్ గివ్ యూ మిల్క్. నీవు అప్పుడే పుట్టావా, అప్పుడే బ్యాప్టిజం తీసుకున్నావా, అప్పుడే ప్రభు నమ్ముకున్నావా, నీకు పాలు పుష్కలంగా ఇస్తాడు దేవుడు. హీ విల్ గివ్ యూ మిల్క్. ఎందుకు ఆ పాలు ఇస్తాడు తెలుసా? నువ్వు ఆ పాలు తాగి ఎదిగి ఆ పాలు విడిచి అన్నం తినడానికి. నువ్వు తాగే పాలు నీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని షేక్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి, అంతవరకే. కానీ బలాన్ని ఎక్కువ రోజులు ఇవ్వవు. చిన్నప్పటి నుంచి ఎవరన్నా పాలు తాగి బతికారా? నో. మరి పాలు విడిచారు కదా. ప్రభు నాకు ఇచ్చిన మాట ఏం తెలుసా? ఒకవేళ నువ్వు ఇంకా పాలు తాగుతున్నావా, యు ఆర్ స్టిల్ ఇన్ ఎలిమెంటరీ సెక్షన్. స్టిల్ యు ఆర్ స్టడీయింగ్ ఎల్కేజీ ఫ్రమ్ సిన్స్ 25 years, 30 years. Still your LKG. When you will upgrade yourself, the Lord is waiting for your upgradation. దేవుడు మీ ఎదుగుదల కొరకు ఎదురు చూస్తున్నాడు. వీడు ఎదిగితే వీడి చేతికి బాధ్యతలు ఇద్దాం, వీడు ఎదిగితే వీడి చేతికి అధికారం ఇద్దాం, వీడు ఎదిగితే వీడి చేతికి వరాలు ఇద్దాం, వీడు ఎదిగితే వీడి చేతులకి కృపావరాలు ఇద్దాం, వీడు ఎదిగితే వీడి చేతులకి అభిషేకం ఇద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్, ఆశీర్వాదాలు కూడా రావు. ఆశీర్వాదాలు కూడా రావు. నో మోర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు మర్చిపోండి. లెట్స్ గో టు Hebrews 5:12. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యం విషయములో అనుభవము లేనివాడై యున్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడి. పాలు తాగేవాడికి మంచి చెడులు వివేచిస్తాడా? చెప్పాలి.
పాలు తాగి విడిచిపెట్టిన వాళ్ళు చెప్పండి. పాలు తాగేటోడు మంచి చెడులు వివేచిస్తాడా? నో. పాలు తాగేటోడు ఇది మంచి ఇది చెడు అని వివేచించగలడా? నో. పాలు తాగేవాడు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పగలడా? నో. బేబీ క్రిస్టియన్స్ కూడా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్. యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్. యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్. చూడండి ఎంత గొప్పగా వాక్యం వివరించిందో. అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వావ్. నువ్వు ఎప్పుడైతే బలమైన ఆహారం తింటావో వాక్యాన్ని, ఇప్పుడు చిన్నపిల్లలకి యవనస్తులకి అదిగో నాన్న బైబిల్ చదివా మార్నింగు అని అడగాల్సి వస్తుంది. పాలు తాగేవా స్కూల్కి పోయేటప్పుడు, పాలు తాగేవా కాలేజీ పోయేటప్పుడు అని నమ్మకం లేక అడగాల్సి వస్తుంది. అదే ఆకలేస్తున్నవాడు ఆహారము తిని మొదలు పెట్టిన వాడు ఏం చేయగలడు తెలుసా? ఆకలేస్తే కంపల్సరీ భోజనం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వెన్ యూ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏమై తెలుసా? నువ్వు బలమైన ఆహారము తింటే మంచి చెడులను వివేచించగలవు. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు పాలు తాగుతున్నావా పదే పదే పడిపోతావు. నువ్వు పాలు తాగే ఇంకా మైండ్ సెట్ ఉందా? పాలు తాగే ఆలోచన, అంటే పాలు అంటే ఫిజికల్ మిల్క్ కాదు నేను చెప్పేది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ మిల్క్. దేవుడు చెప్పాడే బ్రదర్ మేము తప్పక పడిపోతామని, అందుకే రోజుకి ఒక్కసారిన పడిపోవాలి. దట్స్ అన్ ఎలిమెంటరీ డాక్ట్రిన్. దట్స్ అ బేబీ క్రిస్టియన్. పాలు తాగే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? పడిపోతాడు, జారిపోతాడు. వాడు క్రిస్టియన్ అయినా వేరే వాడని ఎవడైనా సరే వాడు పడిపోతాడు అంతే. నువ్వు పాలు తాగే ఆలోచన కలిగి ఉన్నావా? పాలు తాగే వర్తమానాన్ని వింటున్నావా? పాలు తాగేవే వింటున్నావా? నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. కానీ నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు పాలు విడిచి ఏం చేయాలా? పాలు విడిచి బలమైన ఆహారం తినాలా? ఆమేన్. ఎంతమందికి ఈ రోజు నుంచి బలమైన ఆహారం కావాలి? ఎప్పుడైతే బలమైన ఆహారం తింటావో నీ ఎముకలకు, నీ శరీరానికి, నీ మనసుకు, నీ ఆలోచనలకు, నీ అవయవాలకి అన్నిటికీ నూతన బలం ఉంటుంది. ఆమేన్. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఎక్కువగా సరిగా తినలేని వాళ్ళని, ఓన్లీ అంటే లిమిటెడ్ ఫుడ్ తక్కువ ఉన్న వాళ్ళని ఏమంటారు తెలుసా? మాల్ న్యూట్రిషన్ అంటారు. ఏమంటారు వాళ్ళని? మాల్ న్యూట్రిషన్. అంటే వాళ్ళకి పౌష్టిక ఆహారము సరిగ్గా లేదు. ఎవరికైతే పౌష్టిక ఆహారం సరిగా అందదో అక్కడక్కడ బొక్కలు, అక్కడక్కడ జిక్కలు, తర్వాత అక్కడిక్కడికి రకరకాల అసలు ఒక రాంటి జబ్బు ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అంటూ ఉంటారు చాలామంది డాక్టర్లు. అంటే నీకు పాలు తాగితేనే అన్నీ వస్తాయి, రావు. అసలు నువ్వు అర్జెంటుగా పాలు విడిచిపెట్టాలి. నువ్వు యూ నీడ్ టు వైండ్ అప్, యూ నీడ్ టు స్టాప్ డ్రింకింగ్ మిల్క్. అంటే ఆ పాలు తాగే బోధ నువ్వేం చేయాలా? నీకు అంత ప్రయోజనకరంగా ఉండదు. అమ్మ ఈరోజు అన్న వాకింగ్ చెప్పాడు పడిపోకూడదని, రేపటి నుంచి నేను పడిపోకూడదు అనుకుంటావు. మళ్ళీ మార్నింగ్ లేచి పడిపోతావు. అన్న సారీ అన్న నేను పడిపోకూడదు అనుకోనే పడిపోయానన్నా అంటే ఇంకా నువ్వేం చేస్తున్నావు? పాలు తాగే వర్తమానాల్ని వింటున్నావు. కాబట్టి రోజుకు ఒక్కసారైనా అపవాది నేను పడేసినప్పుడు నువ్వేం చేస్తావు? పడిపోవడానికి ఇష్టపడతావు. ఎందుకంటే పాలు తాగేవాడు ఎవడు? బలహీనుడే. ఈరోజు అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే బలిష్టమైన ఆహారం తింటారో ఎవరు దెయ్యము ఎవరు దేవుడు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు నీతిమంతులు ఎవరు పాపులు, ఏది మంచిది ఏది చెడ్డది అని మీరు వివేచించగలరు. ఆమేన్. ఆమేన్. ఈరోజు నుంచి ఎంతమందికి బలిష్టమైన ఆహారం కావాలో చేతులు ఎత్తండి. డెఫినెట్లీ ఐ విల్ ప్రీచ్ ద అమేజింగ్ మీల్ టు యూ టుడే. ఈరోజు దేవుడు మనకు బలిష్టమైన ఆహారం పెట్టబోతున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుదాం ఆ 5:12 హీబ్రూస్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వెరీ కేర్ఫుల్లీ. ఈరోజు నుంచి మీ డైట్ ప్లాన్ మారిపోతుంది. ఈరోజు మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఈరోజు మీరు వాక్యాన్ని తినే విధానం మారిపోబోతుంది. ఆమేన్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్పిరిచువల్ హంగర్ అండ్ స్పిరిచువల్ థర్స్ట్. చదవమ్మా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా. అసలు ఈ పాటికి మీరు ఏమై ఉండాలి తెలుసా? ఏమై ఉండాలా అంటే నాకు చెప్పేవాళ్ళు కాదు, బయట చాలా మందికి మీరు బోధ చేసే వాళ్ళుగా ఉండాలి. అమ్మ ప్రభుని నమ్ముకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? అయితే ఒకసారి చర్చికి రా. ఏమ్మా మీ ఇంట్లో ఎవరికైనా బాలేదా? ఎవరికైనా స్నేహితులు బాలేదా? అయితే రా చర్చికి రా, ప్రేయర్ చేపిస్తాను. అదే బోధ, యేసుక్రీస్తు గురించి బోధ. కాలమును బట్టి చూస్తే మీరు ఈ పాటికి ఏమై ఉండాలి? బోధకులై ఉండాలంట. వావ్. బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి. అంటే మళ్ళీ మీకు ఎవరో మళ్ళీ ఫండమెంటల్స్ బోధిస్తున్నారు.
అంటే నువ్వు పాలు తాగేవాడివైతే మళ్ళీ మళ్ళీ అమ్మా పాపాలు ఒప్పుకున్నావా, బ్యాప్టిజం అయినా పాపాలు చేస్తా, అయినా నువ్వు పాపివే, నీ జీవితాంతం పాపివే, నువ్వు పాపాలు ఒప్పుకోవాలి నువ్వు అంతే, పితరుల శాపాలు అవి ఇవి అని లేనిపోని మళ్ళీ 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 నీకు గుర్తు చేస్తారు అందరు మళ్ళీ. ఇఫ్ యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్, ఇఫ్ యు ఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్, people will come and speak to you, you are that, you are this, you are that, you are that, you are this అని నీ పాత గతమంతా లోడుతూ ఉంటారు. పాలు తాగే క్రియల నుంచి బయటికి రా. ఆమెన్. బికాస్ మీకు ఈ బోధ అదే ఎత్తుక్కుంటున్నారు. ఎంతసేపు యవనస్తులుగా అమ్మ సామెతలు చదువుకో, కీర్తన చదువుకో, చాలా ఆపేయి. యేసుప్రభువుని తెలీదా? సామెతలు చదువు, కీర్తన చదువు, సామెతలు కీర్తన, సామెతలు కీర్తన సాగదీస్తారు. సామెతల్ని కీర్తనలు పడతానే చదువుతూనే ఉంటారు. వాళ్ళకి ఒక్క ముక్క అర్థం కాదు. యవనస్తులకు పొట్టబొడిస్తే అక్షరం రాదు తెలుసా? తొందరగా అర్థం కాదు మీకు వాక్యం. మీకు తొందరగా వాక్యం అర్థం కావాలంటే గో టు న్యూ టెస్టిమెంట్, నూతన నిబంధన ప్రారంభించండి. యేసు ప్రభు గురించి తెలుసుకోండి. ఆయన ఎటువంటి అద్భుతాలు చేశాడో, ఆయన ఎటువంటి మహత్కార్యాలు చేశాడో, ఆయన ఎటువంటి భీకర కార్యాలు చేశాడో, ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో తెలుసుకోండి. ఆమెన్. ట్రై టు టీచ్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి బోధించడానికి ప్రారంభించండి. మీరు మళ్ళీ నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఎందుకు అసలు చేస్తే ఏమైంది? చేస్తుందంపా. వ్యభిచరించకూడదంట, చేస్తే చూద్దాంపా ఏమవుతుంది చూద్దాంపా. దొంగతనం చేయకూడదంట, చేస్తే ఏమైంది? చేస్తుందాంపా. ఒకసారి చేసినా ఏమవ్వదు. అప్పుడు ఏమైంది తెలుసు నీకు? ఓకే మళ్ళీ కూడా చెయ్యొచ్చు అనుకొని స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అలా 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 పాపాలు చేసుకుంటూ ఎదుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బేబీ క్రిస్టియన్సే పడిపోయేది. స్ట్రాంగ్ క్రిస్టియన్స్, ఎదిగే క్రైస్తవుడు పడిపోడు, ఎదిగిన క్రైస్తవుడు పడిపోడు. అనేక మంది పడిపోయిన వారిని పైకి లేపుతాం మనం. ఆమేన్. హల్లెలూయా. కాలమును బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలి? బోధకులై ఉండాలి. ఈ పాటికి మీరు 100 మందిని సేకరించాలా, ఈ పాటికి ఒక 1000 మందికి యేసు ప్రభు గురించి చెప్పాలా. బట్ మళ్ళీ నా చేత మళ్ళీ చెప్పించుకుంటున్నావు. ఏమ్మా బైబిల్ చదివినావా? ఏమ్మా ప్రార్థన చేసేవా? ఏమ్మా ఈరోజు స్తుతి ఆరాధన చేసేవా? ఏమ్మా ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ అయిందా అని మళ్ళీ మళ్ళీ నీ బోధకుడి చేత మళ్ళీ చెప్పించుకుంటున్నావంటే స్టిల్ యూ పీపుల్ ఆర్ ఇన్ వాట్? ఎ బేబీ క్రిస్టియన్. బేబీ క్రిస్టియన్ అంటే ఏం తెలుసా? మనం ఒక 100 సంవత్సరాల నుంచి, ఒక 50, 10, 20, 30 సంవత్సరాల నుంచి పాలు మాత్రమే తాగుతున్నాం, అన్నం తినట్లేదు. మిమ్మల్ని పాలు తాగే వయసులో వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఈజీగా డైవర్ట్ చేయొచ్చు, ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా మిమ్మల్ని పడేయచ్చు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవండి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్. మీరు జ్ఞానాన్ని పొందుకోవాలంటే, మీరు అభిషేకాన్ని పొందుకోవాలంటే, మీరు దేవుని శక్తిని పొందుకోవాలంటే బలమైన ఆహారము ఈ రోజు నుంచి మీరు తినుగాక. ఆమేన్. యేసు నామములో పరిశుద్ధాత్ముడు మీకు బలమైన ఆహారం పెట్టునుగాక. మే ద లార్డ్ ఫీడ్ యు విత్ a strong and powerful food in your life in Jesus name. ఆమేన్. సో బలమైన ఆహారం పెట్టినప్పుడు దాన్ని మీరు దివారాత్రులు ధ్యానిస్తే మీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీ తండ్రి, మీ తల్లిదండ్రులు మంచి మంచి ఆహారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నువ్వు పాలు మాత్రమే అడిగితే వాళ్ళు పాలు మాత్రమే ఇవ్వగలరు. I am ready to cook any kind of meal for you. నేను మీ కొరకు ఎటువంటి బలిష్టమైన ఆహారమైన వండి పెట్టగలను, కానీ మీరు తినగలగాలి. లేదు అయ్యగారు మాకు పాలే కావాలి, మాకు బర్త్డేలకి ప్రార్థనలు కావాలి, మాకు సావులకి ప్రార్థన కావాలి, దాన్ని ఎప్పుడో దాటేసాం మనం. ఆమేన్. మన ఇంట్లో పెడితే ఉజ్జీవ కూడికలే యేసు నామములో. ఆమేన్. ఓన్లీ రివైవల్ మీటింగ్స్ అంటే మన ఇంటికి వస్తే ఎవడొకడు బాగుపడే వెళ్ళాలి. ఆమేన్. మన ఇంటికి వస్తే ఎవడొకడు దీవించే వెళ్ళాలి. ఆమేన్. నో మోర్ సాడ్నెస్. అస్సలు బాధపడి వెళ్ళకూడదు, అస్సలు బలహీనపడి వెళ్ళకూడదు, అస్సలు దేవుని వాక్యం పొందుకోకుండా మన ఇంటి గడప ఎవడు దాటకూడదు. ఆ రీతిగా మనం ఎదగాలి. ఆమేన్. బలమైన ఆహారము మనము అనేకులకు పెట్టెదము గాక. ఆమేన్.
నా సేవకుడు బలమైన ఆహారం పెట్టగలడని నువ్వు నమ్మితే అనేకుల్ని పిలిపించుకొని నువ్వు ప్రార్థనా కూడికలు పెట్టించుకో. ఇంట్లో బలమైన ఆహారం పెట్టే బాధ్యత నాది. ఐ విల్ గివ్ యూ ఎ పవర్ఫుల్ మీల్, ఐ విల్ గివ్ యూ ఎ బ్లెస్డ్ మీల్. బలమైన శ్రేష్టమైన ఆహారము నేను మీకు అనుగ్రహించగలను. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఈట్, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఈట్, ఐ యామ్ రెడీ టు గివ్. నేను వండి పెట్టడానికి రెడీగా ఉన్నాను. అయ్యా, నా కుటుంబానికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడాలి, నా కుటుంబానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలంటే మీరు తప్పనిసరిగా రండి అంటే ఆత్మలను చూసి దేవుడు శ్రేష్టమైన ఆహారం పెడతాడు. ఆమేన్. ఇక్కడున్న ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబంలో అనేక కూడికలు జరిగాయి. మీ ఇండ్లలో అనేక మంది బలపడ్డారు, అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది బ్లెస్ అయ్యారు, అనేక మంది ఆశీర్వదించి వెళ్ళారు. యా, బలమైన ఆహారము నువ్వు తింటే నువ్వు బలపడతావు. ఆమేన్. హల్లెలూయా. బలమైన ఆహారము తింటే నువ్వేం చేస్తావు? దేవుని మహాకృపను బట్టి నువ్వు బలపడతావు. ఈరోజు మనం బలమైన ఆహారం తినడం స్టార్ట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్సోడస్ 13 వర్స్ నంబర్ 5. నిర్గమకాండము 13వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాం. యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, మోబుసీయులకు నివాస స్థలమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. చాలమా. చూడండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక మాట ఇచ్చాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి ఒక 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నప్పుడు అసలు మోషే వాళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చాడంటే, మీరు ఇవన్నీ ఖాళీ చేసి బయటికి రండి, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశములోకి తీసుకెళ్తానన్నాడు. ఎందుకు తెలుసా? బికాస్ దే ఆర్ బేబీస్, దే ఆర్ బేబీ క్రిస్టియన్స్. వాళ్ళెవరు చెప్పాలి గట్టిగా? ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? బేబీ క్రిస్టియన్స్. మిమ్మల్ని నేను పాలు అంటే వాళ్ళకి అసలు అప్పుడు పాలు కూడా దొరకలే. ఇజ్రాయెల్ ప్రజలకు అప్పుడు అంటే వాక్యం కూడా లేదు, పాలు లాంటి ఆహారం కూడా లేదు ఇజ్రాయెల్ ప్రజలకి. వాళ్ళకి 450-30 సంవత్సరాలు అసలు చర్చ్ అంటే ఏం తెలీదు. తెలుసా? ఫరో కింద అలా బ్లాక్ అయిపోయారు. ఒకటే అంటున్నాడు, పుట్టిన బిడ్డకి ఏం ఇస్తారు? వినబడలేదు. అందుకే మోషే అంటున్నాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశం తీసుకెళ్తాడు దేవుడు, రండి రండి అన్నప్పుడు అందరు బ్యాగ్స్ ఎత్తుకుని పొలమును బయలుదేరేశారు. అప్పుడు అరణ్యములో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు, నీళ్లు మన్నా ఇచ్చారు. ఆమేన్. తిరిగి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పాలు ప్రవహించు తేనెలు ప్రవహించు దేశంలోకి వాళ్ళు అడుగుపెట్టి ఉన్నారు. హల్లెలూయా. సో స్టిల్ ఇజ్రాయిల్ పీపుల్, దే ఆర్ ఎ బేబీ క్రిస్టియన్స్. ఇంకా ఇజ్రాయిల్ ప్రజలు ఎవరు? యేసు ప్రభు మీద విశ్వాసము లేని వాళ్ళు ఇంకా ఏం తాగుతున్నారు చెప్పాలా? యేసు ప్రభు మీద నమ్మకం లేని వాళ్ళు ఇంకా ఏం తాగుతున్నారు? ఇంకా స్లోగా బండి మెల్లగా వెళ్తుందా క్రైస్తవ జీవితం ముసిలోలాగా? ఏం తాగుతున్నావు? పాలు తాగుతున్నావు. పాలు ఇడిచిపెట్టాలి ఈరోజు నువ్వు. యు నీడ్ టు అవాయిడ్ డ్రింకింగ్ మిల్క్, నాట్ అ ఫిజికల్ మిల్క్. అది మీరు తాగొచ్చు, తాగపోతే అది మీ ఇష్టం. ఐ మీన్ స్పిరిచువల్ కంటెంట్. ఓకే, డోంట్ డైవర్ట్ మీ ఆర్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను స్పిరిచువల్ కంటెంట్లో ఉన్నాను. సో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు? స్టార్టింగ్లో పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి తీసుకెళ్తా అన్నాడు. వాళ్ళందరూ ఆ దేశంలోకి అడుగు పెట్టారు. అంటే మీరు ఆ దేశంకి వెళ్తే పాలు ట్యాంకుల్లో పోతా ఉన్నాయి, తేనె ఇంకొక ట్యాంకులో పోతా ఉందా? ట్యాప్ తిప్పితే వాటర్ బదులు పాలు వస్తున్నాయా? చెప్పాలి. ట్యాప్ తిప్పితే తేనె వచ్చిందా? రోడ్ల మీద మురికి కాలువలు పోయినట్టు పాలు పోతా ఉన్నాయా? నో. లేదు హనీ బీసు దామంతా పెట్టున్నాయా? నో. మీరు గమనించాలి, దేవుడు పాలు తేనెలు అంటున్నాడు ఏంటి? మరి నిజంగా అక్కడ పాలు తేనెలు దొరికినాయా? నో, దొరకలేదు. సో హీ ఈజ్ ఇంటూ స్పిరిచువల్ కంటెంట్. అంటే మీరు ఇప్పుడు దాకా చిన్నపిల్లలు కదా, మీకు నేను పాలు తేనె, చిన్నపిల్లలకి మాటలు రావాలని తేనె నాకు ఇస్తూ ఉంటారు. నాకు తేనెని తెలుసు కదా, మమ్మీలందరికీ తెలుసు. పిల్లలకి మీకు తేనె అంటే మాటలు రావడానికి, మాటలు లేదంటే అంటా ఉంటారు. అంటే ఈ పాలు తేనెలు స్టార్ట్ చేయాలి మనం, కానీ తొందరగా ముగించాలి.
కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేయాలి తెలుసు మీరు? ఆ పాలు తేనెలు మానాలా. ఇంకా ఇజ్రాయేల్ ప్రజల వలె మనము పాలు తేనెలు, ప్రభువా వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు బ్రదర్, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తాను. మరి పోయేసిరా, మరి ఏడుంది అది నాకు కూడా తెలియదు. ఎక్కడ ఉందండి పాలు తేనెలు ప్రవహించు దేశం? ఏడన్నా ఉందా? దట్స్ అ స్పిరిచువల్ కంటెంట్. అంటే నువ్వు అక్కడికి వెళ్తే నీకు పాలు లాంటి మాటలు, సేవకులు, బలము, తేనె, మాటలు మాట్లాడడం, ప్రార్థన చేయడం నీకు నేను నేర్పిస్తాను రా అంటున్నాడు దేవుడు. ఆమేన్. Then they started praying to the Almighty God. Then they started drinking milk. నేను అంటాను, ఇంకా యేసయ్యని నమ్మరు వాళ్ళు. అందుకే ఇంకా ఏం తాగుతున్నారు? పాలు. ఇంకా ఏం తాగుతున్నారు? తేనె. అంటే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారా? చెప్పాలి. అవలా. వాళ్ళు ఎదిగారా? ఎదగలా. వాళ్ళు బలమైన ఆహారం తింటున్నారా? తినట్లేదు. సో యు నీడ్ టు ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్. ఎన్ని అధ్యాయాలు చదివినంటే రెండు లైన్లు చదువుకుని వాక్యం చదువుకొని మేము వెళ్ళిపోతాం. ఒకసారి సెలవు పెట్టుకొని ఒక 10-20 అధ్యాయాలు చదువుకోవాలా. ఒక్కసారి కూర్చున్నామంటే ఒక చాప్టర్ లేపి ఆదికాండం మొత్తం అయిపోవాలి. దేవుడు అలా మనతో మాట్లాడాలి. ఆమేన్. చాలామంది ఫాస్టింగ్ ఎందుకు బాగా ఆకలేస్తుంది మీకు? బ్రదర్ ఈరోజు ఉపవాసం బ్రదర్, విపరీతంగా ఆకలేస్తుంది బ్రదర్ అంటే నువ్వు ఇంకా పాలు తేనెలు తాగుతున్నావు. ద మూమెంట్ యు ఫాస్ట్, స్టార్ట్ ఈటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్. నువ్వు ఎక్కువగా వాక్యం ఒక 30-20 అధ్యాయాలు చదువు. ఆ వాక్యం నీ కడుపు నిండుతుంది, కడుపు నిండిపోద్ది. ఆమేన్. ఎవరైతే వాక్యం బాగా తింటారో వాళ్ళు ఆహారం తినలేరు, ఫిజికల్ ఫుడ్. ఎవరైతే వాక్యం వినరో వాళ్ళు బాగా తింటారు ఫస్ట్ వచ్చి. అవును. సో యువర్ హార్ట్, యువర్ స్టమక్ విల్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ కడుపు, మీ యొక్క సిస్టమ్ వాక్యము చేత నింపబడును గాక. ఆమేన్. అందుకే ఇర్మియాతో అంటాడు దేవుడు, ఇర్మియా నువ్వు నోరు తెరువు, నువ్వు బాగా తెరువు నీ నోరు, వాక్యముతో నింపుతానంటాడు దేవుడు. వావ్. యు నీడ్ టు ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే అండ్ నైట్. అప్పుడు నీవు బలమైన జనముగా మారుతావు. అప్పుడు నీ లోపల అభిషేకం జనరేట్ అవుతుంది. అప్పుడు నీ లోపల శక్తి జనరేట్ అవుతుంది. ఎస్. ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా ఏం తాగుతున్నారు? పాలు. పొద్దున పాలు, సాయంకాలం తేనె. పొద్దున పాలు, సాయంకాలం ఒకటే డాక్టర్, మెస్సయ్య రాబోతున్నాడు అంతే. వచ్చాడా? మెస్సయ్య వచ్చాడా? వచ్చాడు. వెళ్ళిపోయాడా? వాళ్ళకి ఇంకా అర్థం కాలే. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాక్యం తింటే మనకు నూతన బలం వస్తుంది. అపవాదిని జయించే బలం వస్తుంది. రోగాలని జయించే బలం వస్తుంది. ఒక రోగం వచ్చిందా, వాక్యం తెలీదా, నువ్వేమంటావు తెలుసా? ప్రభువా స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా అంటావు. అదే నీకు వాక్యం తెలిసిందనుకో, యేసు నామములో మోకాలు నొప్పి పో అంటావు. వాక్యం తెలిసినోడు ప్రార్థన వేరే, వాక్యము తెలియనోడు ప్రార్థన వేరే. అయ్యగారు ఇక్కడ నొప్పి వస్తుంది, అయ్యగారు అయ్యగారు ఇక్కడ నొప్పి వస్తుంది, అయ్యగారు అయ్యగారు ఎక్కడ నొప్పి వస్తుంది, అయ్యగారు అయ్యగారు ఎక్కడ. మై డియర్ బేబీ క్రిస్టియన్స్, మారాలి. ఆమేన్. ప్రతి ఇంట్లో స్వస్థపరిచే వాళ్ళు ఉండాలి. ఆమేన్. ప్రతి ఇంట్లో అద్భుతాలు చేసే వాళ్ళు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి పిల్లలు ట్రైన్ అవును గాక. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ క్రిస్టియన్, దట్ మీన్స్ యు ఆర్ ఎ బేబీ క్రిస్టియన్. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా, స్వస్థపరచలేకపోతున్నావా, నువ్వు ఇంకా ఎవరు? బేబీ క్రిస్టియన్. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్, ఒక్కొక్క సర్మన్ 100 సార్లు విను. ఒక్కొక్క సర్మన్, ఇది వినేసా, ఇది వినేసా, ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఏంది అయిపోయేది? ఇంకోసారి మళ్ళీ విను. నీకు నూతన బలం రాకపోతే ఇప్పుడు అడుగు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా ఏం తాగుతున్నారు? పాలు తాగుతున్నారు. ఇంకా పాలు తాగుతున్నారు, ఇంకా పాలు తాగుతున్నారు. అంటే పాలు తాగేందువల్ల వచ్చే నష్టాలు ఏం తెలుసా? మీరు పాలు తాగుతూ ఉంటే మీరు మంచిని చెడును వివేచించలేరు. యు నీడ్ టు ఐడెంటిఫై ద డీమన్. You need to identify the demon. When you eat the word of God every day, day and night, you can identify demon. నీ పక్కన పోతున్నా, నీ ముందు పోతున్నా, నీ దగ్గరికి రాబోతున్నా, నువ్వు దురాత్మను ఐడెంటిఫై చేయగలవు. హల్లెలూయా. చూద్దాం ఒక వ్యక్తి పాలు విడిచాడు, లైఫ్ ఎలా టర్నింగ్ మారిపోయిందో. లెట్స్ గో టు 1 Samuel.
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి మనము చూద్దాం. సో నా కోరిక ఏంటంటే ఈరోజు మీరందరూ తొందరగా పాలు విడిచిపెట్టాలి. ఓకే, 1 Samuel verse number 20. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూను యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకొని వత్తునని తన పెనివిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనివిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. అదేంటది? ఆ మమ్మీ మెయిన్ అజెండా ఏముంది తెలుసా? వీడికి పాలు ఇవ్వాలా, వీడికి పాలు మాన్పించేయాలా, వీడికి పాలు స్టార్ట్ చేయాలా, వీడికి పాలు మాన్పించేయాలా. ఇదే ఆ తల్లి యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకు ఆమె ఆ ఇంటెన్షన్ లో ఉంది అంటే చూద్దాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్ష రసపు తిత్తుని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. హన్నా ఒక కోరుకుంది. ఆమెకు పిల్లలు లేరు. అయ్యా, నేను మరి పిల్లలు పుడితే నీకు ఇచ్చేస్తాను ప్రభు అనింది. ప్రభు ఓకే అని బుక్లో రాసుకున్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? ఆమె కన్సీవ్ అయింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? దేవుడికి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆహారము తినక మునుపు ఏం తాగాలి? పాలు తాగాలి. ఆమె వాడిని ఏం చేసిందంటే 3 సంవత్సరాలు పాలు ఇచ్చేంత వరకు వాడిని పెట్టుకొని ఆ 3 సంవత్సరాలు వాడికి పాలిచ్చి వాడిని పెంచి వాడిని పాలు మాన్పించింది ఆమె. ఆమెన్. ఇక సాలు పాలు తాగడం ఆపేయింది. పాలు మాన్పించి నేరుగా ఆమె ఆఫరింగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? షిలోహులో ఉన్న మందిరములోకి వెళ్ళిపోయి ఆ పాలు విడిచి ఆ సేవకుడు దగ్గర పాలు విడిచినటువంటి ఆ బాలుణ్ణి ఆ సేవకుడు ఏలీ అనే ప్రవక్త దగ్గర అతన్ని వదిలేసింది. వెన్ యు లీవ్ ద మిల్క్, నువ్వు పాలు విడిస్తే నీ జీవితంలో జరిగే అద్భుతాలు చెప్తాను వినండి. ఎప్పుడైతే సమూయేలు పాలు విడిచి ఆయన ఆ సేవకుడి దగ్గర బలిష్టమైన ఆహారము తినడం ప్రారంభించాడో ఆ మందిరములో అడుగు పెట్టిన వెంటనే ద గిఫ్ట్ ఆఫ్ విజన్స్ అతనిలో యాక్టివేట్ అయినాయి. ఆమేన్. He saw visions. He is trying to hear the voice of God. అతను పనుకో ఉంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై సమూయేలు 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 అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే పాలు మాని బలిష్టమైన ఆహారము తినడానికి ఇష్టపడతావో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. How to talk to God? దేవుడితో ఎలా మాట్లాడాలి? When you shut your mouth, the Lord will talk to you. When you stop murmuring, దేవా దేవా అది కాబట్టి ఇది కాబట్టి ఖర్చు కాబట్టి ప్రభా అది ప్రభా అది ప్రభా చిన్నోడు పెద్దోడు ప్రభా చిన్న అమ్మాయి అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర వస్తున్నా నాకు లేచిపో తింటా అంతే మెక్కు పోయి. యు బేబీ క్రిస్టియన్స్, అదే మనం చేసేది. బాలుడుగా ఉన్నప్పుడే పాలు మానేయాలా, పాలు మానిపించే రేయ్ ఇక చాలు పాలు తాగడం ఆపు,
అని ఆమె ఏం చేసింది, వాడిని తీసుకెళ్ళి నేరుగా మందిరంలో వదిలిపెట్టేసింది. హల్లెలూయా. సో మనము కూడా పాలు తాగడం ఆగాలి. నీకు బిడ్డ పుట్టాడా, వాడికి ఎంత తొందరగా పాలు మానిపించేసి అంత తొందరగా పాలు మానిపించేయి, దేవుడికి అప్పచెప్పేసి. దేవుడు వీడికి బలిష్టమైన ఆహారం పెట్టడానికి సిద్ధపడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే సమూయేలు ఆ పాలు విడిచి ఆ తల్లి పాలు ఆపేసి అతన్ని సేవకుడికి అప్పగించిందో, ఆ సేవకుడు బలిష్టమైన ఆహారం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ వీడే సమూయేలు అనుకోండి, ఓకే, వాడు నిద్రపోతున్నాడు. ఆ చిన్న వయసులో వాడికి ఏమర్థమవుతుంది? దేవుడు ఆయనతో మాట్లాడకుండా సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. వీడేమో లేచి సీరియస్గా మా అయ్యగారు పిలిచాడని చెప్పి నేరుగా అయ్యగారు పిలిచారా అంటే, లేదురా పిలవలేదు, పనుకోపో అన్నాడు. మళ్ళీ పనుకున్నాడు. మళ్ళా ప్రభు సమూయేలు అని పిలిచాడు. లుక్ అట్ దిస్ ఆల్టిట్యూడ్. ఈ యొక్క ఆల్టిట్యూడ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇతను పాలు విడిచిన వెంటనే, అంటే పాలు తాగే డాక్టర్ని విడిచిన వెంటనే he could hear the voice of God. ఆమేన్. ఈరోజు మీరు కూడా పాలు తాగడం మానేయండి, దేవుని స్వరం మీకు వినబడుతుంది. ఆమేన్. ఎంతమందికి దేవుని స్వరం వినాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎత్తిన చేతులన్నీ వినుగాక. ఈ రోజే నా ప్రభు మీతో మాట్లాడునుగాక. సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీతో మాట్లాడునుగాక. యా, సమూయేలు అన్నాడు. వాడికి అర్థం కాల. కొత్త ఫస్ట్ అప్పుడే కదా దేవుడు వాడితో మాట్లాడడం, వాడికి అర్థం కాల. మళ్ళీ ప్రభు అంటాడు సమూయేలు అన్నాడు. దేవుడు పిలవడం ఆపాడా? మరి పాలు తాగేటప్పుడు పిలిచాడా? చెప్పాలా? మీరు కానీ పాలు తాగుతున్నారా, దేవుడు మిమ్మల్ని పిలవడు. గుర్తుపెట్టుకోండి. ఆ ఏలి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి. ఈసారి మళ్ళీ అదే స్వరం నీకు వినబడితే నువ్వు ఇలా పలుకురా అన్నావు. ఎట్లా అంటే, చిత్తము నా ఏలినవాడా, చిత్తము నా ప్రభువా, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అని చెప్పురా అన్నాడు. ఎవరు? యజమానుడు లేదా మాస్టర్ లేదా సేవకుడు. మళ్ళీ పిలిచాడు సమూయేలు అని పిలిచినప్పుడు, చిత్తము నా ప్రభువా, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు, సమూయేలు దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. When you stop drinking milk, the Lord will start talking to you and you will start talking with God. Amen. ఇంకా నువ్వు బేబీ క్రిస్టియన్గా ఉంటే you are under danger. Be careful. If you want to talk to God, నువ్వు దేవుడితో మాట్లాడాలనుకుంటే నువ్వు తీసుకోవాల్సింది బైబిల్ కాదు, నువ్వు తీసుకోవాల్సింది బుక్. ఎంతమంది దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు? రే సమూయేలు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం తీరా అన్నాడా? మీరు దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా? ఇఫ్ యు వాంట్ టు ట్రై టు టాక్ టు గాడ్, ఏం చేయాలా? బుక్ తీసుకోండి, డేట్ వేయండి, ఫస్ట్ మాట రాయండి, లార్డ్ టాక్ టు మీ, లార్డ్ టాక్ టు మీ. ఫస్ట్ పాయింట్. దేవుడు మాట్లాడతాడు. ఒక రోజు మాట్లాడేమో, మరి రోజు ఆయన మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు మీరు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి ఆయన రే ఒక నిమిషం, డ్యూటీ టైం అవుతుంది నేను పోవాలి, స్కూల్కి టైం అవుతుంది నేను పోవాలి కదా నాన్న, దేవా నువ్వు తర్వాత మాట్లాడుకో. నిజంగా దేవుడితో మాట్లాడాలనుకుంటే సెలవు పెట్టుకుని మాట్లాడండి. ఫస్ట్ అవర్ మాట్లాడేమో, సెకండ్ అవర్ మాట్లాడేమో, థర్డ్ అవర్ మాట్లాడేమో, ఫోర్త్ అవర్ మాట్లాడేమో, ఫిఫ్త్ అవర్ మాట్లాడేమో. వెయిట్ అండ్ వెయిట్ until he speaks. ఆయన మాట్లాడే వరకు వెయిట్ చేయి. ఏం పర్లే, రెండో రోజు రాయి, రెండో రోజు డేట్ అయ్యి, లార్డ్ టాక్ టు మీ. ఆయన ఒక రోజు మాట్లాడతాడు, పేజీలు రాస్తాడు. ఆమేన్. బైబిల్ చదివి 2 అధ్యాయాలు, ప్రభు నాతో మాట్లాడాడు. మై డియర్ బేబీ క్రిస్టియన్స్, బైబిల్ చదువుకోండి మీ బలానికి, బైబిల్ చదువుకోండి మీ ఆరోగ్యానికి, బైబిల్ చదువుకోండి మీ బెనిఫిట్కి, బైబిల్ చదువుకోండి మీ శక్తికి, బైబిల్ చదువుకోండి మీ ప్రయోజనానికి. బట్ దేవుడు మాట్లాడేటప్పుడు పెన్ను పేపర్ తీసుకుని రాసుకొని రెడీగా ఉండు.
ఈ కల్చర్ అలవాటు చేసుకుంటే రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. అండ్ దిస్ లిటిల్ వన్, ఎవరైతే తల్లి పాలు విడిచి మందిరములో, షిలోహులో ఉన్న మందిరములోకి వచ్చి సెటిల్ అయిపోయిన ఈ వ్యక్తి కొన్ని దినాలకి ప్రవక్తగా మారిపోయాడు. హీ బికేమ్ ద ఫస్ట్ ప్రాఫెట్ ఫర్ ఇజ్రాయెల్. ఆమేన్. పాలు విడిస్తే ఫస్ట్ దేవుడు నీతో మాట్లాడతాడు. పాలు తాగే పసిబిడ్డకి ఎవరికన్నా నాన్న ప్యాంట్ వేసుకో, నాన్న బట్టలు వేసుకో, నాన్న అది వేసుకో, ఇదే ఇంటరా అలా పాలు తాతనే ఉంటారు. మై డియర్ సో కాల్డ్ బేబీ క్రిస్టియన్స్. ఇంకా అంటే బేబీ క్రిస్టియన్స్ అంటే ఏం తెలుసా? ఎదిగినా కూడా ఏం చేస్తున్నాం, ఇంకా పాలే తాగుతున్నాం మనం. స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ మెనీ పీపుల్. అనేక మంది మీద మనము ఆధారపడుతున్నాం, అనేక మంది మీద మనము ప్రాధేయపడుతున్నాం. ఆ బేబీ క్రిస్టియానిటీ నుంచి మీరు బయటికి రావాలి. ఆమేన్. మోషేని కూడా వాళ్ళ తల్లి పాలు విడిచిన వెంటనే ఆ జమ్ము పెట్టలేసి పంపించేసింది. వీళ్ళందరూ ఏం చేశారు? పాలు విడిచారు. గొప్ప రాజు అయ్యాడు ఆ ఫరో సామ్రాజ్యానికి మోషే. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు. అనేక మంది అతని కింద పనులు ఉన్నారు. ఆయన నేర్చుకొని విద్య లేదు. మోషే అన్ని విద్యలు వచ్చు మోషేకి. నువ్వు పాలు విడువు, ఇంకా నువ్వు పాలు విడచాలి. ఈరోజు ఆ డాక్టర్ నుంచి బయటికి రావాలా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. యవ్వనస్తుడు, ఆయన చనిపోయాడు. అబ్బాయి 29 అప్రాక్సిమేట్లీ, ఐ థింక్ 30 లోపలే ఉంటాడు. బాగా తల్లిదండ్రులు కృంగిపోయారు. ఇంటికి పిలిచారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంటి చుట్టూరు అబ్బాయి ఫోటోలు పెట్టేశారు. నేను అన్నాను, ఏంటండి ఇవన్నీ, అంగళ్ళు తీసేసేయండి అర్జెంటుగా, మీ హృదయంలో యేసయ్య ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదండి అన్నాను. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు నన్ను డినై చేశారు, నన్ను వ్యతిరేకించారు. ఈ పాస్టర్ గారు ఏంటి మా దుఃఖాన్ని తీసేస్తున్నాడు, ఈ పాస్టర్ ఏంటి మా హృదయంలో ఉన్న బాధను తీసేస్తున్నాడు. మరి నేను వచ్చింది తీయడానికి. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయడానికే సేవకుని దేవుడు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో సమ్ టైమ్స్ చాలామంది బాధపడతారు, అఫెండ్ అవుతారు, చాలామంది అభ్యంతరపడతారు. దే మే డిస్కనెక్ట్ విత్ మీ. చాలామంది కూడా మానేయడం జరుగుతుంది. బట్ సత్యం అదే. బాలుడుగా ఉన్నప్పుడు పెద్దవాడు చెప్తే అర్థం కాదు. వెన్ యు గ్రోన్ అప్, నువ్వు ఎదిగినప్పుడు నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి. ఆమేన్. లేదు నన్ను అవన్నీ తీసేయంటే ఉంచితే ఏమైద్దంట అంటే నేనేం చేయలేను. దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తున్నాను. ఏమైందంటే పిల్లలు పాలు తాగే వాళ్ళు మాట్లాడతారు. నాన్న స్టవ్ దగ్గరికి వెళ్ళక నాన్న, వెళ్తే ఏమైద్ది? కాలుతుంది. అయినా పోతారు. నాన్న తప్పు చేయొద్దురా అంటే చేస్తే ఏమైద్ది? ఏం లేదు, పాపం వల్ల వచ్చేతో మరణం. అంతే. దేవుడు మన జీవితాన్ని కాపాడడానికి ఆయన ఎంతో గొప్ప ప్రణాళికలు వేశాడు. ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు పాలు తాగుతూ తేనె తాగుతూనే ఉన్నారు, కానీ మనకు బలమైన ఆహారము. ఇప్పుడు సాక్రిమెంట్ మనం తీసుకుంటున్నామా, ఇజ్రాయేల్ ప్రజలు తీసుకుంటున్నారా? మనం మాత్రమే తీసుకుంటున్నాం, వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే బలమైన జనముకి బలిష్టమైన ఆహారం దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, జీవాహారము నేనే. ఐ యామ్ ద బ్రెడ్ అండ్ ఐ యామ్ ద లైఫ్ అన్నాడు యేసయ్య. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి ఇంతవరకు అది అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు ఏం తాగుతున్నారు చెప్పాలి? ఏది విజయ డైరీయా, హెరిటేజా, ఏం పాలు తాగుతున్నారు మనకే తెలియట్లేదు. అర్థం కాని పాలు తాగుతున్నారు, అర్థం కాని తేనె తాగుతున్నారు. కానీ మనం తాగేది ఏం తెలుసా? యేసయ్య శరీరము, యేసయ్య రక్తము. ఆమేన్. దేవుడు మనకు శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతున్నాడు. ఆమేన్. మనమైన శరీరాన్ని, మనమైన రక్తాన్ని తిని తాగుచున్నాం. హల్లెలూయా. మనమే బలవంతులం. ఆమేన్. కొందరు అడుగుతారు నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, చిన్న ఫిజికల్ థింగ్స్, లిటిల్ థింగ్స్ అడుగుతూ ఉంటారు. కొందరు వచ్చి నా ముందు నిలబడి నాకు వరాలు కావాలి, నాకు అభిషేకం కావాలి, నాకు శక్తి కావాలా, నాకు అధికారం కావాలా అని అడుగుతూ ఉంటారు. బలమైన జనం. ఆమేన్. దే వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. వాళ్ళు దేవునిలో బలముగా ఎదగాలనుకుంటారు. అయ్యగారు మా కొరకు, మా పిల్లల కొరకు ప్రార్థన చెయ్యండి. పాలు తాగే పిల్లలు ఎవరు వాళ్ళు?
బలమైన జనం ఏం కోరుకుంటారు తెలుసా? నా లోపల ఏముందో అది కోరుకుంటారు. అభిషేకం కావాలయ్యా. బలమైన జనం ఎవరు తెలుసా? ఎలీషా. ఆ ఎలీషా ఏమన్నాడు? ఏం కావాలరా నీకు అన్నాడు. నాకు నీ ఆత్మ నాకు 2 పార్లు కావాలన్నాడు. అరే చాలా కష్టం రాది. నువ్వేదో దుప్పటో టవలో లుంగియో ఏదో అడుగుతావు అనుకుంటే నువ్వు డైరెక్ట్గా నాకు డబల్ పోర్షన్ అడిగేవేంట్రా? కష్టమే, కానీ ఇస్తా. ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి బలిష్టమైన జనమును, బలమైన ఆహారము తినే జనములు ఈ రోజు నుంచి తయారవునుగాక. హల్లెలూయా. అట్టి జనరేషన్ని దేవుడు లేపునుగాక. బలమైన ఆహారము తినే వారిని దేవుడు లేపునుగాక. నువ్వు ఎప్పుడైతే బలమైన ఆహారము తింటావో నీ ఎముకలకు, నీ నరములకు, నీ మాంసముకు, నీ అవయవాలకి, నీ ఆర్గన్స్కి అన్నిటికీ బలం. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు బలమైన ఆహారం తినకపోతే నీ శరీరములో ఉన్న అవయవాలు కూడా ఇబ్బంది పడతాయి. గుండె వీకు, లివర్ వీకు, ఇంకేమున్నాయి, యూట్రస్ వీకు, ఊపిరితిత్తులు, ఇంకా కిడ్నీలు, ఇంకేమున్నాయి, లోపల చాలా ఆర్గన్స్ ఉన్నాయి. అవన్నీ వీక్ అయిపోతాయి బలిష్టమైన ఆహారం తినకపోతే. నువ్వు యేసు నామములో ఈ రోజు నుంచి మనం బలమైన ఆహారము తినదము గాక. ఆమెన్. సో యూఆర్ హైలీ బ్లెస్డ్ టుడే. సమూయేలు వలె మీరందరూ పాలు విడిచి మనమందరము కూడా బలమైన ఆహారము తినబోతున్నాం. ఆమెన్. పాలు తాగుతున్న ఆ వ్యక్తిని ఆ పాలు మాన్పించి బలిష్టమైన ఆహారము తినేలాగా ఆ సేవకుడికి అప్పచెప్పి, పాలు వాళ్ళు విడవరు, మనమే ఆ పాలు ఇవ్వడు. ఆమేన్. వీళ్ళు బలమైన ఆహారం తినాలి. హల్లెలూయా. ఈరోజు చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా మీరు బలమైన ఆహారము తినెదరుగాక. యేసు నామములో మీ జీవితంలో మీరు కూడా సమూయేలు జనరేషన్స్ని దేవుడు లేపునుగాక. ఆమెన్. పాలు తాగితే ఎంత డేంజర్ తెలుసా? కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడిపోతాయి, నూతన బలం రాదు, శక్తి రాదు, బలహీనం. ఏ పూటకు ఆ పూట బతికే అంతే పాలు తాగేసి. కానీ ఎప్పుడైతే నువ్వు పాలు విడిచి ఆహారం తింటావో నూతన బలం పొందుకుంటావు, మంచి చెడులు వివేచిస్తావు, కొత్త వరాలు పొందుకుంటావు, దేవుని స్వరం వినగలవు, దేవుడితో మాట్లాడగలవు. ఆమెన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కుమార్తెలు, కుమారులు మీరు దేవునితో మాట్లాడునుగాక. ఆమెన్.